ఇక మీ సేవల గురించి మీ అందరూ తెలిసిందే. ఇక మీ సేవలు వచ్చినప్పటి నుంచి వాస్తవానికి చాలా రకాల పనులు అయితున్నాయి. ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మీ సేవ సెంటర్‌లు పెరిగినాయి. అయితే రూ. 50 ఎంత రూ. 45 ఒక రుసుము. 45 అన్న కాడ వాళ్ళు 50 తీసుకును అప్పటికే 60, 70 తీసుకునేటోళ్ళు ఒక్కో దగ్గర. ఆ డిమాండ్‌ని బట్టి, సిట్యుయేషన్ బట్టి డిమాండ్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ రూ. 45 రుసుము సరిపోతలే అని చెప్పేసి మీ సేవలు బంద్ చేసిర్రు కదా నిన్న మొన్న. వాళ్ళ మీ సేవల ఇదేంది నిర్వాహకులు ఇది ఉంటారు కదా! మీ సేవ ఫెడరేషన్ వాళ్ళందరూ కలిసి ఆహ్, ఒత్తిడి తీసుకొచ్చిర్రు ప్రభుత్వం మీద. మీ సేవ మీ సేవలు బంద్ పెట్టిర్రు మొన్నటిదాకా. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. వాళ్ళకి రుసుము పెంచింది. రూ. 80కి పెంచింది. రూ. 45 రుసుమును రూ. 80కి పెంచింది. ఇగ చూడుర్రి. మీ సేవ ఛార్జీలు భారీ పెంపు. కుల, ఆదాయ, జనన, మరణ ధృవీకరణ పత్రాల దరఖాస్తు రుసుము రూ. 45 నుంచి రూ. 80 పెంచిర్రు. క్యాస్ట్ సర్టిఫికేట్ గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్‌లకైతే రూ. 45 ఉండేది. ఇప్పుడు రూ. 80 అయింది గంతే. 80 అన్న కాడ మరి వాళ్ళు 100 తీసుకుంటారా? 150 తీసుకుంటారా? మీ సేవలో అది భగవంతుని కెరక. ఇక సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయట. నిర్వాహకుల వాటా 70% పెంపు. మంత్రి దుద్దిళ్లకు తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ వాళ్ళైతే ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి